హలో ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వర్క్షాప్‌కి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ పవర్ విండో ఇష్యూతో వచ్చింది. ఈ కార్‌కి ఇంతకుముందే ఒకసారి నా వర్క్షాప్‌లోని లెఫ్ట్ ఫ్రంట్ వీల్ స్పీడ్ సెన్సార్ వైరింగ్ గురించి ఒక వీడియో తీశాను. సో, ఈరోజు ఈ పవర్ విండో స్విచ్ కంప్లెయింట్‌తో వచ్చింది. అసలు యాక్చువల్‌గా ఈ కంప్లెయింట్ ఏంటి అనేసంటే ఈ విండో స్విచ్ మీరు చూస్తే కాలిపోయింది కదా! అది ఇంతకుముందు ఓన్లీ డ్రైవర్స్ డోర్ దగ్గర డ్రైవర్స్ సైడ్ డోర్ అంటే ఫ్రంట్ రైట్ సైడ్ డోర్ స్విచ్ ఒకటే కొంచెం లూజ్ కాంటాక్ట్ ఉండేది. అంటే సరిగ్గా ఒక్కోసారి లేచేది, ఒక్కోసారి లేచేది కాదు. ఒక్కోసారి కిందకి దించినప్పుడు కూడాను అసలు కాంటాక్ట్స్ అటుగా ఇటుగా ఉండేయన్నమాట. సో, కస్టమర్ అప్పుడే చెప్పాము పవర్ విండో స్విచ్ మార్చాలని చెప్పి. బట్ అప్పుడు కస్టమర్ హీ థాట్ హీ విల్ చేంజ్ ఇట్ సమ్ అదర్ టైమ్. అయితే అప్పుడు ఏంటయిందంటే ఒకరోజు వైజాగ్ నుంచి విజయనగరం వస్తుండగా విండో స్విచ్ ఏదో ఆపరేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు సడెన్‌గా బర్న్ స్మెల్ వచ్చి పొగొచ్చేసింది. వెంటనే ఫోన్ చేసి నాకు చెప్తే వెంటనే బండి ఆపేసి బ్యాటరీ వైర్ తప్పించి చూడమని చెప్పాను. సో, బ్యాటరీ వైర్ తప్పించిన తర్వాత మళ్ళా పొగ అంతాను స్మెల్ అంతా కొంచెం తగ్గిపోయిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళా బ్యాటరీ వైర్ కనెక్ట్ చేసి ఆహ్, మళ్ళా వాసన ఏమైనా వస్తుందేమో అని చూసారు. సో, వాసన ఏం రాలేదు. అందుకని చెప్పేసి వెంటనే ఇమ్మీడియేట్‌గా నా వర్క్‌షాప్‌కి వచ్చేసారు. సో, మీరు చూస్తుంటే నేను ఆల్రెడీ ఆ పవర్ విండో డ్రైవర్ స్విచ్ ఆర్ మాస్టర్ స్విచ్ ఓపెన్ చేశాను కదా! ఇట్ హాస్ గాట్ 2 సాకెట్స్. ఒకటి ఫ్రంట్ విండోస్ కంట్రోల్ చేయడానికి గ్రే సాకెట్. రియర్ విండోస్ కంట్రోల్ చేయటానికి గ్రీన్ సాకెట్ వచ్చింది. దీని వైరింగ్స్ కూడా మీరు చూడొచ్చు. యాక్చువల్‌గా ఒక్కొక్క సాకెట్ 7 పిన్స్‌తో ఉన్నది. ఆహ్, యాక్చువల్ నేను పార్ట్ 2 చేస్తాను. పార్ట్ 2లోని వర్కింగ్ ఇది ఏ విధంగా వర్క్ చేస్తదనేది నేను కొంచెం బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ వీడియోలోనైతే జస్ట్ మేము చేసిన వర్క్ మీకు చూపించడానికి అని చెప్పేసి ఈ వీడియో క్విక్‌గా తీస్తా ఉన్నాను. సో, ఇది ఫ్రంట్ పార్ట్ ఆర్ ద ఫ్రంట్ ఫేసింగ్ ఆఫ్ ద గ్రీన్ అండ్ గ్రే సాకెట్స్ చూస్తున్నారు కదా! మూడో సాకెట్ ఏంటి అనేసంటే 4 విండోస్‌కి పవర్ ఆన్ అండ్ ఆఫ్ కట్ ఆఫ్ చేయడానికి ఇంకో స్విచ్. ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు కొత్త స్విచ్ వేసే మునుపు we have to make sure that all the other motors are working well and all the other switches are also working well. సో, నేను వైరింగ్ డయాగ్రామ్ నా ట్రైనింగ్‌లో ఉన్న క్యాండిడేట్ సైది రెడ్డి అన్న అబ్బాయి ఉన్నాడు ప్రస్తుతానికి. సో, తన చేత వైరింగ్ రాయించాను. సో, దట్ మేక్స్ ఈజీ వర్క్ చేయటానికి. సో, మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఆ కాంబినేషన్ స్విచ్ ఏదైతే ఉందో అక్కడ 4 విండోస్‌కి వెళ్తున్న 4 విండోస్‌కి ఉన్న పవర్ విండో మోటార్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా వైర్స్‌కి కనెక్షన్స్ ఇక్కడి నుంచే ఉంటాయి. ఎందుకంటే మనం 4 విండోస్‌ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాం కాబట్టి. సో, ఒక్కొక్క విండోకి ఉన్న మోటార్‌కి తప్పనిసరిగా ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం పనిచేయాలనేసంటే ఒక పాజిటివ్, నెగెటివ్ ఉండాలి. ఇందులో ఉన్న వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేసంటే ఎలక్ట్రోమాగ్నెటిజం. అంటే ఏదైనా ఒక వైర్‌ని కాయిల్‌లాగా చుట్టి ఆ కాయిల్ 2 ఎండ్స్‌కి పాజిటివ్ అండ్ నెగెటివ్ సప్లై ఇచ్చినప్పుడు ఆ సర్క్యూట్ కంప్లీట్ అయినప్పుడు అది ఆ వైర్‌లోని మ్యాగ్నెటిజం వస్తది. ఆ మ్యాగ్నెటిజం వలన ఈ మోటార్స్ తిరుగుతాయి. సో, డెఫినిట్‌గా ఆ వైర్ ఏదైతే ఉందో అది కంటిన్యూటీ చూస్తే చాలు మనకి. సో, ఈ చూస్తున్నారు కదా మీరు ఈ మోటార్ నేను ఓపెన్ చేశాను. ఆ ఆర్మేచర్ బయటికి తీయించాను. అది చూస్తే కాలిపోయింది ఫుల్లుగా. సో, కాలిపోయింది, స్ట్రక్ అయిపోయింది. యాక్చువల్‌గా మేము విండో మోటార్ మెషిన్ తీయటానికి విండో దించాలి కదా! దించలేకపోయాము. ఎందుకంటే మోటార్ స్ట్రక్ అయిపోయింది. అప్పుడు లోపల నుంచే ఈ ఆర్మేచర్ తాలూకా వెనకాతల భాగాన్ని కేర్‌ఫుల్‌గా తీయగలిగాము. తీసిన తర్వాత అప్పుడు విండో క్రిందకి దిగింది. సో, మనం చెక్ చేయాల్సిందల్లా ఏంటి అనేసంటే 4 విండోస్‌కి వెళ్తున్న సర్క్యూట్ కంటిన్యూటీ చూడాల. అంటే మోటార్ సర్క్యూట్ ఏదైతే ఉందో దాని తాలూకా కంటిన్యూటీ చూడాల. ఒకవేళ కంటిన్యూటీ వచ్చిన తర్వాత ఏదైనా బాడీకి ఏం షార్ట్స్ లేవు అని మనం నిర్ధారించుకున్న తర్వాత దట్ ఈస్ వెన్ వి ఆర్ సపోజ్డ్ టు పుట్ ఇన్ న్యూ మాస్టర్ స్విచ్ ఆర్ ద కాంబినేషన్ స్విచ్. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా కంటిన్యూటీ లేకపోతే ఆ మోటార్ పనిచేయదు. లేదా షార్ట్ సర్క్యూట్ ఉంటే మళ్ళీ కాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకని చెప్పేసి కొత్త స్విచ్ చేసినప్పుడు మళ్ళా కాలిపోకుండా ఉండాలి అనేసంటే డెఫినిట్‌గా మనం ఈచ్ మోటార్ తాలూకా కంటిన్యూటీ చెక్ చేయాలా.
షార్ట్స్ ఏమైనా ఉన్నాయేమో అని, బాడీకి షార్ట్ ఏమైనా ఉందేమో అన్నది అది కూడా చెక్ చేయాలి. సో సైదిరెడ్డి చూసినా కదా, విండోకి 4 అంటే ఆ సాకెట్స్లో ఉన్న ఈచ్ మోటార్కి ఉన్న వైండింగ్స్ ఏదైతే కంటిన్యూటీ చూడాలో, మోటార్లోంచి తిరుగుతున్న వైండింగ్ తాలూకా వైర్స్ని కంటిన్యూటీ చెక్ చేశాడు. కంటిన్యూటీ చెక్ చేసిన తర్వాత దానికి డైరెక్ట్ సప్లై ఇస్తున్నాం ఎక్కడి నుంచి, బ్యాటరీ నుంచి. సో మీరు కొంచెం క్లియర్గా గమనిస్తే ఆ విండో అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. అలాగే మనం గ్రీన్ సాకెట్లో కూడాను చూస్తే, గ్రే సాకెట్లోని ఫ్రంట్ డ్రైవర్స్ విండోకి ఎలాగ మనం మోటార్ తీసేసాం కాబట్టి అది అవసరం లేదు, కొత్త మోటార్ వేస్తాం కాబట్టి ఫ్రంట్ లెఫ్ట్తో ఆల్రెడీ చెక్ చేసేసాం. ఇప్పుడు గ్రీన్ సాకెట్లో చూస్తున్నాము. ఆ గ్రీన్ సాకెట్లోని రియర్ లెఫ్ట్ అండ్ రియర్ రైట్ ఉంటాయి. సో ఏదో ఒక విండో మనం చూసినా, ఇప్పుడు ఒక కంటిన్యూటీ చూసినాం, కంటిన్యూటీ చూసినా కదా, కంటిన్యూటీ వస్తుంది. సో కంటిన్యూటీ వస్తుంది కాబట్టి ఎస్, మోటార్ ఈజ్ గుడ్. అఫ్కోర్స్ కస్టమర్ ముందే చెప్పారు, మిగతా స్విచెస్ పనిచేసినా, మోటార్స్ పనిచేసినా, ఎక్సెప్ట్ ఫర్ ఫ్రంట్ డ్రైవర్స్ డోర్. సో మీరు కొంచెం క్లియర్గా గమనిస్తే ఇక్కడ ఈ సైది ఏదైతే చెక్ చేస్తున్నాడో అది రియర్ రైట్ విండో లేస్తుంది కదా పైకి ఇప్పుడు. సో పైకి కిందకి ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసి చూస్తాము. సో దట్ ఆ మిగతా మోటార్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది మనం ఇక్కడ నుంచి నిర్ధారణ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్క మోటార్ ఎలా పనిచేస్తుందో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, పార్ట్ 2 ఆఫ్ దిస్ వీడియో. ఆ వీడియోలో కొంచెం తప్పనిసరిగా చూడండి. అందులో వైరింగ్ యాక్చువల్గా ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు రియర్ లెఫ్ట్ విండో కూడాను బ్యాటరీతో డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ నుంచి మన డ్రైవర్ స్విచ్ నుంచి కంట్రోల్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, విండో లేచింది, మళ్ళీ విండో క్రిందకి దిగుతుంది కూడాను. సో అది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలోని, పార్ట్ 2లోని మనం మిగతా ఏదైతే వైరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ వీడియో తప్పనిసరిగా చూడండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కాంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే.